పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. కడప పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ కొనసాగుతోంది. 2 స్థానాలకు వేర్వేరుగా లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థను అధికారులు ఏర్పాటు చేశారు. పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి కౌంటింగ్కు 10 టేబుళ్లు ఉండగా ఒక్క రౌండ్లో కౌంటింగ్ పూర్తి కానుంది. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 10 టేబుళ్లు ఉండగా 3 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. కడప పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ కొనసాగుతోంది. 2 స్థానాలకు వేర్వేరుగా లెక్కింపు జరుగుతోంది. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థను అధికారులు ఏర్పాటు చేశారు. పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి కౌంటింగ్కు 10 టేబుల్ ఉండగా ఒక రౌండ్లో కౌంటింగ్ పూర్తి కానుంది. మరోవైపు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి 10 టేబుల్ ఉండగా 3 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. భద్రత దృష్ట్యా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అదేవిధంగా ఎప్పట్లోగా మొదటి కౌంటింగ్ అంటే 1000 చొప్పున ఒక్కో టేబుల్ 10 టేబుల్స్ అని చెప్తున్నారు. ఎప్పట్లో మధ్యాహ్నంలోపు అప్డేట్ వస్తుందా? గుడ్ మార్నింగ్ చందు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అలాగే మరోపక్క ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక అయితే కనుక పూర్తిస్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ అయితే కనుక ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో మొదలైంది చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపుగా 25 సెట్లు అంటే 25 పేపర్లు ఒక సెట్గా పెట్టడం జరుగుతుంది. అలా దాదాపుగా 1000 బండలు కూడా కడతారు. 1000 బండలు కట్టిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ ఓటింగ్ లెక్కింపు అనేది మొదలవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఏదైతే ఉదయం నుంచి మనం చూసుకుంటే కనుక ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా పూర్తిస్థాయిలో ఇక్కడికి రావడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఏజెంట్ కూడా ఇప్పటికి ఇక్కడ రాని పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకోవచ్చు ఓటింగ్ ప్రక్రియ అనేది ఇప్పటికే మొదలైంది. దాదాపుగా కౌంటింగ్ సంబంధించినటువంటి బండలు కూడా కడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మనం వెనక పక్కనే పూర్తి స్థాయిలో కూడా ఓటింగ్ ప్రక్రియ అయితే కనుక ఇప్పటికీ కౌంటింగ్ ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. దాదాపుగా పులివెందుల్లో మొత్తం మనం ఓట్లు చూసుకుంటే కనుక దాదాపుగా 10,601 ఓట్లు కూడా పోయినట్లు. అలాగే దీంట్లో మనం చూసుకుంటే కనుక 8,103 ఓట్లు కూడా పూర్తిస్థాయిలో కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. అలాగే ఒంటిమిట్లో మొత్తం ఓట్లు చూసుకుంటే కనుక 24,606 ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే పోలైన ఓట్లు చూసుకుంటే కనుక 20,681 ఓట్లు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ కౌంటింగ్ విధుల్లో మనం చూసుకుంటే కనుక దాదాపుగా 30 మంది సూపర్వైజర్లు అలాగే 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు కూడా ఉన్నారు. అలాగే 3 అసిస్టెంట్లు కూడా ఉన్నట్టు పరిస్థితి తెలుస్తుంది. అలాగే పులివెందుల జెడ్పీ స్థానానికి సంబంధించి ఒక రౌండ్లో లెక్కలు పూర్తి ఉంటాయి. అలాగే ఒంటిమిట్ట జెడ్పీ స్థానానికి 2 రౌండ్లలో లెక్కింపు పూర్తిగా ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే పులివెందుల జెడ్పీటీసీ అలాగే స్థానాలకు ముఖ్యంగా చూసుకుంటే కనుక వేరువేరుగా పెట్టడం జరిగింది. ఇప్పటికే ఏజెంట్లు కూడా పూర్తిస్థాయిలో కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం దాదాపుగా 12 లోపల కూడా ఈ ఎన్నికైతే కనుక పూర్తి ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఏదైతే ఈ ప్రాంగణం అంతా పూర్తిస్థాయిలో కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం విజువల్లో చూస్తున్నాం పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఆ బిల్డింగ్ చూస్తున్నామో పూర్తిస్థాయిలో అక్కడే కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే
ఆ బిల్డింగ్లోనే పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున 3 అంచెల భద్రత వేయడం జరిగింది. అయితే ప్రధానంగా మనం ఇక్కడ చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక్క ఏజెంట్ కూడా ఇక్కడికి రాని పరిస్థితి కనపడుతుంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వస్తారా రారా అన్న దానిపై అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇప్పటికీ చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికీ వాళ్ళకి కూడా పూర్తిస్థాయిలో ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి విభాగం ఏదో దాంట్లో కూడా పూర్తిస్థాయిలో అక్కడ ఓటింగ్ ప్రక్రియ ఉందో అక్కడ ఉన్నట్టు పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో కూడా బందోబస్తు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా 200 మందితో కూడా ఇక్కడ అయితే కనుక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితం మనం చూసుకోవచ్చు జిల్లా ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో డ్రోన్ కూడా ఆపరేట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే పరిసర ప్రాంతాల్లో ఎలా ఉన్నాయి ఏంటి చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటి అనే దానిపైన కూడా ఆయన అయితే పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. దాదాపుగా కడప రిమ్స్ నుంచి మనం ఇక్కడ ఇందిరానగర్ చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా పోలీస్ పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల సమయం లోపల కూడా పూర్తి స్థాయిలో ఈ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ఎన్ని రౌండ్లు పూర్తవుతుందా ఏంటి లేదు 12 లోపలనే కంప్లీట్ అవుతుందా లేదా అన్నదానిపైన కూడా పెద్ద ఎత్తున సర్వత్రా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక 2 జెడ్పీటీసీలు మాత్రం కాబట్టి ఖచ్చితంగా మధ్యాహ్నం 12 లోపల ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే ఈవీఎంలు అయితే కనుక ఈసారి ఖచ్చితంగా ఎప్పుడో గంటగా అయిపోయేటి కావున ఇక్కడ మామూలుగా మాన్యువల్గా లెక్క పెట్టాల్సిన ఉన్న నేపథ్యంలో కూడా దాదాపుగా పెద్ద ఎత్తున సమయం పట్టే అవకాశాలు కూడా ఇక్కడైతే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. పులివెందుల ఒంటిమిట్టకి సంబంధించి చూసుకుంటే పులివెందుల 1 రౌండ్లో అదేవిధంగా ఒంటిమిట్ట 2 రౌండ్లు అని చెప్తున్నారు. సో అంటే మనం చూసాం అక్కడికి ఏజెంట్లు రాలేదని మీరు చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ ప్రజాస్వామ్యయుతంగా ఇది జరగలేదు, పోలింగ్కి సంబంధించి కావచ్చు కౌంటింగ్కి సంబంధించి కావచ్చు మేము ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదని వాళ్ళు చెప్తున్నారు. సో ఒకవేళ అలజడులు అవి సృష్టించకుండా ఉండేందుకు పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? ప్రధానంగా చందు మనం చూసుకోవచ్చు నిన్నటి దినం కూడా ఏదైతే రీపోలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. రీపోలింగ్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి తీర్పు మేరకి అలాగే ఏదైతే 3 అలాగే 14 బూత్లో కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అవకతలు జరిగిన నేపథ్యంలో కూడా అటు ఏదైతే లైవ్ వెబ్ కాస్టింగ్లో కొన్ని ఆధారాలు గుర్తించిన తర్వాత కూడా ఎన్నికల కమిషన్ కూడా అక్కడ రీపోలింగ్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ రీపోలింగ్ మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఈ ఎన్నికను బహిష్కరించున్నామంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. అలాగే అవినాష్ రెడ్డి మీడియా సమావేశం పెడుతూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా ఎన్నికలు జరగలేదు, కేవలం ఇక్కడ చంద్రబాబు పాలన అలాగే లోకేష్ పాలన మాత్రమే జరిగిందని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున అలాగే పులివెందులు చూసుకుంటే కనుక 6 పంచాయతీలు గాను 15 బూతుల్లో కూడా అటు జమ్మలమడుకు సంబంధించిన వాళ్ళు కావచ్చు అటు ఎర్రగుంట్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బయట నుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా ఓట్లు వేశారని చెప్పి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే కనుక ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ ఈ కౌంటింగ్ ప్రక్రియకు కూడా మనం చూసుకుంటే కనుక ఉదయం నుంచి కూడా ఎవరే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏజెంట్లు ఎవరు రాని పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు అయితే కనుక ఇప్పటికే రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ కేటాయించినటువంటి ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు చూసే ప్రజలందరూ కూడా తమకు ఓటు వేశారని చెప్పి తెలుగుదేశం నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క రేపు రానున్నటువంటి ఆగస్టు 15 కూడా ఉచిత బస్సు ఇవన్నీ సంక్షేమ పథకాలు మనసులో పెట్టుకొని ఖచ్చితంగా ప్రజలు మా వైపే ఉన్నారు. ఇన్ని రోజుల పాటు కూడా ఏదైతే గత 30 సంవత్సరాల నుంచి కూడా పులివెందులో జెడ్పీటీసీ ఎన్నిక జరిగితే కనుక పూర్తిస్థాయిలో ఇక్కడ ఏకగ్రీవాలు మాత్రం చేసుకునే వాళ్ళు అలాంటిది ఇక్కడ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఈసారి మార్పు మొదలైంది అని అయితే చెప్తున్నారు. అయితే ప్రజలందరూ ఇక్కడ కూడా ఇప్పుడు ఆగస్టు 15వ తేదీ తర్వాత వస్తే కనుక ఇక్కడ ఆగస్టు 15వ తేదీ ఈరోజు 14వ తేదీ పులివెందులో వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వాతంత్రం అయితే కనుక ముందుగానే వచ్చిందని చెప్పి ఇప్పటికే అక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మనకి కొంతమంది ప్రజలు చెప్పొచ్చు స్పష్టంగా ఓటు వేసి వచ్చిన తర్వాత కూడా మేము 30 సంవత్సరాలతో ఇక్కడ ఓటు వేసాము, మా ఓటు హక్కును వినియోగించుకున్నామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యం ఓవరాల్గా చూసుకుంటే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది, ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా మేము గెలుస్తాము అన్న ధీమా అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడే మొదలైంది, మరి చూడాలి దాదాపుగా ఎన్ని రౌండ్లలో ఎంత మెజారిటీ వస్తుంది, ఎవరికి విజేతలు అవుతారు. ఖచ్చితంగా అయితే కనుక తెలుగుదేశం పార్టీ మేమే గెలుస్తామని చెప్పి పెద్ద ఎత్తున ధీమా చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పొచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.